Hello all and welcome to Movie Cancer. Here is the review of Mufasa, The Lion King. Mufasa dubbed by Mahesh Babu garu, Taka dubbed by Satyadev garu. First thing first, movie నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ మూవీ ఇప్పటివరకు చూడకపోతే చూసేయండి. ప్లాట్ విషయానికి వస్తే ఇది మనందరికీ సీక్వెల్ అయితే యాక్చువల్ గా లయన్ కింగ్ కి ఇది ప్రీక్వెల్. అవును, ముఫాసా చైల్డ్హుడ్ ని చూపించారు. అసలు ఈ ఫారెస్ట్ కి ముఫాసా ఎలా కింగ్ గా మారాడు అన్నది స్టోరీ. ఇక ముఫాసాకి టాకా ఎలా పరిచయం అవుతాడు, వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, ఈ గ్యాప్ లో వాళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్స్ ఎలా వచ్చాయి, సో ఇదంతా మీరు మూవీలో చూస్తారు. అలాగే ముఫాసా అండ్ టాకా చేసే అడ్వెంచర్ సీన్స్ ఉంటాయి, భలే ఉంటాయి అసలు. ఒకవైపు వాళ్ళు ప్రాబ్లమ్స్ లో పడతారు, ఇంకో వైపు వాళ్ళిద్దరి మధ్య కామెడీ రన్ అవుద్ది, ఇంకో వైపు ఆడియన్స్ లో థ్రిల్ పెరుగుద్ది ఏం జరగబోతుంది అని చెప్పి. సో ఇవి చాలా బాగా చూపించారు. ఆల్సో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఆ స్టోరీ నరేషన్ కూడా చాలా బాగుంది. అందరి డబ్బింగ్ చాలా నచ్చేసింది. మహేష్ బాబు గారు అయితే ఈరుగా తీశారు అసలు. సత్యదేవ్ గారు, బ్రహ్మానందం గారు, అసలు సెకండ్ పార్ట్ లో మహేష్ బాబు గారిని ఎందుకు పెట్టలేదు అనిపించింది. ఇప్పుడైతే ఆలి గారు, అందరి డబ్బింగ్ బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. స్టోరీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటది, అది మనందరికి తెలిసే థియేటర్ కి వెళ్తాం బట్ అది మర్చిపోతాం, క్లైమాక్స్ లో రివీల్ అవుద్ది. ఈ మూవీ ద్వారా మనకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే నెవర్ గివ్ అప్ అండ్ కాన్ఫిడెన్స్. ఐకమత్యంతో ధైర్యంతో కలిసి పోరాడుతూనే ఉండాలి. అలా చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం నిన్ను వరిస్తుంది. సింబా రిఫరెన్స్లు కూడా ముఫాసాకి చాలా బాగా చూపించారు. ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 4.75 out of 5. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ముఫాసా ది లయన్ కింగ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.